कृष्ण कृष्ण हरे 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 कृष्ण 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 हरे हरे जनार्दन नंद बाला गोविंद गोपाल हरे कृष्ण 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 हरे हरे कृष्ण कृष्ण हरे हरे जनार्दन नंद बाला गोविंद ఉదయం ఉపనిషత్తు చెప్పుకున్నాము. అది ముక్కాలు భాగం పూర్తి అయింది. 5 నిమిషాలు దాన్ని పూర్తి చేసేద్దాం. పూర్తి చేసేసి మళ్ళీ భాగవతము ప్రారంభం. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ చెప్పుకున్నాం. తర్వాత దానం గురించి చెప్తున్నారు. శ్రద్ధయా దేయం, అశ్రద్ధయా అధేయం, శ్రియా దేయం, ధియా దేయం, సంవిదా దేయం. దానం ఎట్లా చేయాలా అని ఉపనిషత్తు చెప్తా ఉంది. ఇప్పుడు దానము అంటే ఇవ్వడము అనేది కామన్ పాయింట్. దానం అంటే ఇవ్వడం. ధర్మము అంటే అయ్యా ధర్మం చేయండి బస్ స్టాండ్లో ఆడ తిరుగుతూ ఉంటారు. ధర్మంలో కూడా ఇవ్వడం అనేది కామన్ పాయింట్ కదండి. త్యాగము అంటే దాంట్లో కూడా ఇచ్చేది ఉందా లేదా? ఇచ్చేది. త్యాగము అన్నా ఇచ్చేదే, ధర్మము అన్నా ఇచ్చేదే, దానము అన్నా ఇచ్చేదే కదండి. ఈ 3 ఇచ్చేదే అయినప్పుడు 3 పదాలు ఎందుకున్నాయి? 3 వేరువేరా, 3 ఒకటేనా? అంతా ఒకటేనా? ఏమ్మా వేరే వేరేనా? అంతా ఒకటే అయితే ఒకే పదం ఉండాలి కదా. ఆయా సందర్భాల్లో ఇవ్వడాన్ని బట్టి ఆయా మార్పులు వస్తాయి కదా. 3 ఒకటే అయితే ఒకే పదం ఉండాలి. 3టికి డిఫరెంట్ అనేది ఉంది. కానీ 3ట్లోనూ ఇవ్వడం అనేది కామన్ పాయింట్. 3ట్లో ఇవ్వడం ఉంది. కాబట్టి దానము ఎప్పుడు చేస్తాం అంటే, ఇప్పుడు మనకి ఏదో ప్రాబ్లమ్స్ కష్టాలన్నీ ఉంటాయని అనుకోండి, దానికి ఏదో మనం ప్రయత్నాలు చేసుకుంటాం. ప్రయత్నాలు చేసుకున్నప్పుడు తీరబోయి అప్పుడు ఏం చేస్తాం, మన జాతకమో ఏదైనా ఎత్తుకోపోయి అయ్యవారికి ఇచ్చి, ఏమంటే ఇట్లా కష్టాలు ఉన్నాయి మాకు, మా జాతకం అట్లా చూసి ఏదన్నా మీరు చెప్పండి అంటే వాళ్ళు ఏం చెప్తారో, మీరు గోదానం చేయండి, లేదా వస్త్రదానం చేయండి, లేదా ఉప్పు దానం చేయండి, ఇగో ఈ పరిష్కారం చేయండి, యజ్ఞం చేయండి, హోమం చేయండి అని చెప్తారు కదండి. మన పాప పరిహారం కోసము మనం ఇచ్చేటువంటి దాన్ని దానము అంటాం. అర్థమైనా? తిలదాన, గోదాన, వస్త్రదాన, సువర్ణదాన, ధనదాన, భూదాన, దశదానాలు ఉన్నాయి కదా. వీటన్నిటి ద్వారా పాప పరిహారమై మన కష్టాలు తీరి మన ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయి. అందుకని పాత్రని ఎరిగి ఇవ్వాలి. దానము ఎవరికంటే వాళ్ళకి ఇచ్చేదానికి లేదు. ఎందుకని? ఒక సద్బ్రాహ్మణికి నువ్వు దానం ఇస్తే ఆయన ఒక అనుగ్రహం చేత, ఆయన ఒక పుణ్యము చేత నీ యొక్క కష్టాలు తీరుతాయి. అర్థమైందా? దానం ఎవరికి ఇవ్వాలి అంటే, నీ కష్టాన్ని పోగొట్టేటువంటి యోగ్యత ఉన్నవాడికి ఇవ్వాలి. దానము ఎవరికి ఇవ్వాలా? భగవంతుడికి ఇవ్వాలా, లేదా ఒక ఋషికో ఒక సద్బ్రాహ్మణునికో దానం ఇస్తే వాళ్ళ తపశక్తి ద్వారా, వాళ్ళ యొక్క పుణ్యం ద్వారా మన కష్టాలు తీరి మన ప్రాబ్లమ్స్ పోతాయి. అది దానం. ఇప్పుడు ధర్మము అనుకోండి, ఎవరో భిక్షగాడో ఎవరో వస్తూ ఉంటారు అన్నమాట. మనం ఏమంటామో, ఏ పాత్ర నెరిగి దానం చేయాలంటాం.
నువ్వు ఇచ్చేది ఇక్కడ దానం కాదు, ఒక మానవత్వముతో వాడికి నువ్వు సహాయం చేస్తావు కదండి. ఇప్పుడు భోజనం పెడతారనుకోండి, అయ్యో వాడు దొంగో దొర వాడికి ఎలా మనం వాడిని పెట్టింది అని అంటావు. కానీ తప్పది, భోజనానికి ఎవరైనా అర్హుడే. ఎందుకంటే వాడి పాప బలాన్ని అనుభవించాలంటే వాడు జీవించి ఉండాలి కదా. వాడు జీవించి ఉండాలంటే వాడు భోజనం చేయాలి. కాబట్టి అన్నదానానికి పాత్రత చూడాల్సిన పని లేదు. బాగా అర్థం చేసుకోండి, అర్థమైన పాప పరిహారం పోగొట్టుకోవడానికి ఇచ్చేటువంటిది దానం. అన్నదానానికి ఎవరికైనా అన్నదానం చేయొచ్చు. ఇప్పుడు భార్యాభర్తలకి భర్త ఉంటాడు, ఆయన ఆస్తిని పిల్లలకు భార్యకు పంచుతాడు అనుకోండి, ఇస్తాడు. అది ధర్మమా దానమా? ధర్మమా? దానం కాదు కదా. నువ్వు దానం అని చెప్పి చూడు, ఏమేమి విషయాలు నువ్వు దానం లేదు దానికి. నువ్వు భర్త, నువ్వు మాకు పంచేయాల్సిన ధర్మం నీకు ఉంది కాబట్టి నువ్వు పంచిచ్చినావు, దాన్ని ధర్మము అంటారు కదా. ఇవి స్కూల్ ఫీజు ఎవరో పాపం బీద విద్యార్థులు ఉంటారో వాళ్ళకి ఫీజులు కట్టినాం అనుకోండి, అది మానవత్వం యొక్క ధర్మం. మానవుడిగా నీ యొక్క ధర్మం చదివించడం నీ ధర్మం. లేదా ఏదో హాస్పిటల్కి చూపించినావు, ఎవరికైనా బీదోళ్ళకి చూపిస్తే అది కూడా మానవత్వంగా నీ యొక్క ధర్మం. దాని దానము అనరు. అంటనే త్యాగము. త్యాగం అంటే ఏంటి? ఇష్టమైన వస్తువు, దీన్ని నేనే పట్టుకోనంట విజ్ఞ, దాన్ని కూడా ఇచ్చేయడం త్యాగం. అర్థమైందా? ఇష్టమైన వస్తువు నాకు అది కూడా వదిలేయడం, సాక్రిఫైస్. మనకి ఏది ఇష్టమో, మన అహంకారమే మనకి ఇష్టం కదా. అహంకారం అంటే అందరికీ ఇష్టం. నేను 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 అనేది ఇష్టం. అందుకే నా ప్రజయ నా ధనేన త్యాగేన అమృతత్వ మాంసుకో నా కర్మణ నా ప్రజయ నా ధనేన త్యాగేన ఏకేన. దేన్ని త్యాగం చేయాలా? నేను త్యాగం చేసినాను, నేను దానం చేసినాను, నేను దాన ధర్మాలు ఇచ్చినాను అనేటువంటి భావాన్ని కూడా ఎవరైతే త్యాగం చేస్తారో వాళ్ళు త్యాగమూర్తులు, వాళ్లకు అమృతత్వము సిద్ధిస్తుంది అని ఉపనిషత్తు చెప్తూ, ఎట్లా దానం చేయాలా? శ్రియాదేయం, హ్రియాదేయం, భియాదేయం, సంవిదాదేయం, ఇన్ని రూల్స్ పెట్టింది. నేను ఇచ్చేవాడిని, వాడు పనికిరానోడు, వాడు తీసుకునేవాడు అనే భావాన్ని నువ్వు పెట్టుకోవద్దురా. విశ్వానికంతా ఇచ్చేవాడు పరమాత్మ కదా. ఆయన నాకు ఇవ్వబట్టి నేను వాడికి ఇస్తా ఉన్నాను. నా దగ్గర లేకపోతే నేను ఇచ్చేది ఏముంది? అంతేకాకుండా తీసుకునేటువంటి వాడు ఉన్నాడే, వాడి ఉద్ధారం కోసం కాదు నువ్వు ఇస్తా ఉండేది, నీ ఉద్ధారం కోసం నువ్వు ఇస్తా ఉండవు. ఇవ్వడంలోనే ఆనందం ఉంది కానీ తీసుకోవడంలో ఆనందము లేదు. త్యాగంలోనే ఆనందం ఉంది, తీసుకోవడంలో ఆనందము లేదు. అది ఇచ్చేవాళ్ళకే తెలుస్తుంది కానీ తీసుకునే వాళ్ళకి తెలియదు కదా. కొంతమంది అంటూ ఉంటారు, ఎవరైనా చుట్టాలు వస్తూ ఉంటే మా ఇంటికి వస్తే ఏం తెస్తారు, మీ ఇంటికి వస్తే ఏం ఇస్తారు. చూడండి, మా ఇంటికి వస్తే ఏం తీసుకొని వస్తారు దాని మీద దృష్టి, వాళ్ళ ఇంటికి పోతే ఏం పెడతారు అంటే ఇచ్చేది మాత్రమో లేదు. ఆనందం కావాలి, ఎట్టొస్తుంది? కాబట్టి ఇవ్వడంలోనే త్యాగం ఉంది. శ్రియాదేయం అంటే సిగ్గుపడుతూ ఇవ్వాలంట. ఎందుకంటే నేను వచ్చేటప్పుడు ఒట్టి చేతులతో వచ్చినాను, పోయేటప్పుడు కూడా ఒట్టి చేతులతో పోతాను. భగవంతుని యొక్క ఈ విశ్వంలోకి వచ్చి అక్కడుండేది వేసుకొని నేను దగ్గర పెట్టుకొని ఇది నాది అనుకుంటున్నాను. పరమాత్మ నీది నీకే ఇస్తా ఉన్నాను, నిజంగా నా దగ్గరే ముందు ఇచ్చేదానికి, కాబట్టి నీది నీకే సమర్పిస్తున్నాను అనేటువంటి జ్ఞానంతో చెయ్యి అంటున్నాడు. శ్రియాదేయం, హ్రియాదేయం. హ్రి అంటే సిగ్గు అని. నాదేమన్నా ఉంటే నేను ఇస్తే అప్పుడు నువ్వు ధైర్యంగా ఇవ్వచ్చు. భగవంతుడు ఇచ్చిన దానికి ఇచ్చి మరి నాది అని ఎట్లా చెప్పుకుంటావు? కాబట్టి శ్రియాదేయం, హ్రియాదేయం అంటాడు. సంవిదాదేయం జ్ఞానాన్ని కలిగి ఇవ్వు అంటున్నాడు అనమాట. కాబట్టి నాది అనేది ఏది లేదు. అప్పుడు ఏమైపోతుందంటే కర్మబంధాలను తగులుకోకుండా నిష్కామ కర్మయోగం ద్వారా పరిశుద్ధుడై నువ్వు పరమాత్మను పొందేదానికి అర్హతను కలిగి ఉంటావు
అట్లనమాట. శ్రియాదేయం భియాదేయం సంవిదాదేయం అదైతే తే కర్మ విచికిచ్చా వా వృత్త విచికిచ్చా వాస్యాత్ ఏదత్ర బ్రాహ్మణ సంమర్శిన. ఏం చెప్తున్నారంటే నీకు ఏదైనా సమస్యలు వచ్చినాయనుకోండి, ఈ సమస్యలు వస్తే నీ సమస్యను ఎవరికంటే వాళ్ళకి చెప్పకూడదు. నీకు సలహాలు ఇచ్చేటువంటి వాడు ఎవరై ఉండాలా? వాళ్ళు గురువులై ఉండాలా లేదా భగవంతుడై ఉండాలా కదా. నీకు సమస్యలు వచ్చిందనుకోండి, నీ సమస్యకు పరిష్కారం చెప్పేవాడు గురువై ఉండాలా లేదా దేవుడై ఉండాలా లేదా సద్బ్రాహ్మణులయ్యి ఉండాలా. యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరోజన స్వయత్ ప్రమాణం గురుతే లోకస్తదనువర్తతే. ఎవరైతే శ్రేష్ఠులైనటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఎట్లా అనుసరిస్తే లోకమంతా అట్లనే అనుసరిస్తుంది అని భగవంతుడు చెప్పినాడు. కానీ ఇప్పుడు అట్లా అనుసరిస్తున్నారా? లేదు. టీవీల్లో సినిమాల్లో సినిమా హీరోలు ఎట్లా ఆచరిస్తే వాళ్ళు ఎట్లా వాళ్ళు చినిగిపోయిన బట్టలు వేసుకోవడారు అనుకోండి, మనం కూడా చినిగిపోయిన బట్టలు వేసుకొని తిరుగుతూ ఉంటారు. రోడ్లన్నీ చూసుకోపోండి, ప్యాంట్ అన్ని చినిగిపోయింటాయి, ఏమో పోయినాయేమో అనుకోండి. లేదంట, చినిగిపోయిన బట్టలు అమ్ముతారంట. ఇప్పుడు ఎవరు నీకు ఆదర్శమయ్యారే? సినిమా యాక్టర్లో ఆదర్శమైపోయారు అదండి. ఇప్పుడు గ్రహణం, ఈరోజు పౌర్ణమి గ్రహణం పట్టింది, ఏం చేయాలా? దానికి ఒక తంతు ఉంటుంది కదండి. మనం ఏం చేస్తాము? మా పక్కింట్లోనో ఎదురింట్లోనో మీరేం చేస్తారు అని అడుగుతారు. కానీ ఉపనిషత్తు ఏం చెప్తా ఉంది అంటే, పూర్వము మహర్షులు బ్రాహ్మణులు తెలిసిన వాళ్ళు ఎట్లా ఆచరించినారు, నాయన అట్లా ఆచరించరా అని చెప్తా ఉంది. ఒక సైంటిస్ట్ అనేవాడు భౌతికాన్ని చూస్తాడు, కానీ ఋషి అనేటువంటి వాడు బహుముఖ ప్రజ్ఞాశాలి. ఎన్నో యాంగిల్స్లో ఆలోచించి ఒక నియమాన్ని పెడతాడు అనమాట కదా. సెల్ ఫోన్ కనుక్కున్న తర్వాతే దాని యొక్క నష్టం అనేది సైంటిస్ట్ తెలిసింది. కానీ ఈ సెల్ ఫోన్ ఎట్లా తయారు చేయాలని ఋగ్వేదంలో భరద్వాజ మహర్షి రాసి పెట్టినాడు. అర్థమైందా? టోటల్ ఐటీ ఏమేమైతే ఉంది ఇప్పుడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అదంతా ఋగ్వేదంలో ఉంది. ఎందుకు భారతదేశం దాన్ని డెవలప్ చేయలేదు అంటే, దీని నుంచి మనకి జీరో, ఏమీ ప్రయోజనం లేదు, ఎత్తి పక్కన పెట్టేసినారు వాళ్ళు. ఎందుకు? దాని నుంచి నష్టం జరుగుతుంది సమాజంలో అయినా దాన్ని తయారు చేయక ముందే గ్రహించినారు. వాడిని ఋషి అంటారన్నమాట. కాబట్టి పౌర్ణమి రోజు మరి గ్రహణం పట్టింది అంటే మనం వాళ్ళని వీళ్ళని అనుకొని ఏదో మనం చేస్తాం. ఒక సమస్య వచ్చింది అంటే మరి శ్రేష్టమైనటువంటి వాళ్ళను శాస్త్రాన్ని ఆశ్రయించు అని తైత్రేయ ఉపనిషత్తు చెప్తా ఉందన్నమాట. కాబట్టి గ్రహణం రోజు ఇప్పుడు మధ్యాహ్నం మనం 2 గంటలకు మీరు భోజనం పెడతారు అనుకోండి కదండి. ఇప్పుడు 2 గంటలకు ప్రసాదం ఇస్తారు, దాంతో క్లోజ్. ఇంక ఈ పొద్దు మనం ఆహారము స్వీకరించకూడదు. రాత్రి 10 గంటలకు గ్రహణం పడుతుంది, 1:30 దాకా గ్రహణం ఉంటుంది నైట్ అంతా. ఇంకా దాంతో మనకి పనిలే, రాత్రి పనుకునేస్తాం. ఇప్పుడు పోయి తిన్నామంటే వీళ్ళు ప్రసాదం పెట్టినారంటే దాంతో క్లోజ్. ఇంకా మళ్ళీ నీళ్ళు తాగేది లేదు, మళ్ళీ రాత్రి పడుకునేటప్పుడు తినకూడదు. ఋషి సాంప్రదాయం, అర్థమైంది. మళ్ళీ పొద్దున్న లేచిన తర్వాత ఇండ్లు అలుక్కొని దేవుళ్ళంతా కడిగి దేవుడి పూజ చేసి వంట చేసి నైవేద్యం పెట్టి అప్పుడు మనం ఆహారము స్వీకరించాలి. రేపు ఏమైపోతుంది? రేపటిదాకా ఏమో చనిపోతామా? ఏమీ కాదు, ఇంకా మనకు పరిశుద్ధంగా ఉంటుంది. ఎందుకంటే యూనివర్స్లో నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది వస్తూ ఉంటుంది అనమాట. ఆ నెగిటివ్ ఎనర్జీ మన శరీరానికి తగిలి ఆహారంలో నిక్షిప్తమైతే అదంతా కూడా శరీరం ప్రాకుతుంది. ఎప్పుడైతే శరీరంలో ఆహారం లేదో మనలో ఉండేటువంటి ఎనర్జీ ఆ నెగిటివ్ ఎనర్జీని తోసేస్తుంది, బయటికి కాపలా కాస్తుంది అనమాట. గ్రహణం యొక్క ఏ యొక్క నెగిటివ్లు మనలోకి రానియకుండా చేస్తుంది. ఇది ఒక కారణం అంతే, కానీ ఋషులు అనేక కారణాలు చెప్పి ఉన్నారనమాట. ఇది నంబర్ 1. ఇది లేదా మనకు చేత కాలేదనుకోండి, ఒక 5 గంటలకు 6 గంటలకు ఒక గ్లాస్ నీళ్ళు తాగేస్తే చాలా, అంతే. ఇంక దానికి మించి వాళ్ళ ఎవరైనా ఏమైనా చేసుకోవచ్చు కదా. శాస్త్రం ఇది చెప్పింది. లేదండి మా పక్కింటి వాళ్ళు తింటా ఉన్నారు, ఇంక మేము తిరిగిపోతే ఏమి సరే నీ ఇష్టం. దానికి ఎవరన్నా వచ్చి అడ్డం నీ కాపులా ఉంటారేమేమన్నా, నువ్వు అడిగినొచ్చి తప్పు మళ్ళీ తింటానని ఎవరు అడగరేడా? ఇది శాస్త్రపడదు. కాబట్టి అదే ఎదితే కర్మ విచికిచ్చ వావృత్త విచికిచ్చ వాస్యాత్ ఏ దత్ర బ్రాహ్మణాసం మర్షిణ. శాస్త్రము గురువులు ఎంత చెప్పినారో ఆ ప్రకారంగా ఆచరిస్తే నాయన నువ్వు క్షేమంగా ఉంటావు, సత్యాన్వేషణవై మరి ముందుకు పోయేదానికి సాధ్యమవుతుంది అని
ఉపనిషత్తు చెప్తాం. ఏష ఆదేశ, ఇది నీకు ఇది సలహా కాదు, ఇది ఆదేశం. ఏష ఉపదేశ, ఇది నీకు ఉపదేశం. ఏష వేదోపనిషత్తు, ఏతద్ అనుశాసనం, ఇదే నువ్వు ఆచరించదగినటువంటి విషయము. ఏవముచైతదుపాస్యం ఓం శాంతి 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 అని విద్యార్థులకి ఆ యొక్క మహర్షి చెప్పేటువంటి స్నాతకోపన్యాసం అని తైత్తిరీయోపనిషత్తులో వస్తుందన్నమాట. దాన్ని ఏదో మనము సంక్షిప్తంగా చెప్పుకున్నాం. మా అర్ధగంటలో గంటలో చెప్పేటువంటి కదా భాగవతం అంటామండి. భాగవతము ఎవరెవరికి చెప్పినారో పరీక్షిత్ మహారాజుకి శుకయోగి చెప్పినాడు కదండి. ఎన్ని రోజులు చెప్పినాడు? 7 రోజులు. 7 రోజులు నిరవధికంగా 24 గంటలు 24/7 ఆయన భోజనం లేదు, ఈయన భోజనం లేదు. మీరేమో గ్రహణం అంటే రేపు తినండిరా అంటే ఆవిడ నోరు తెరుస్తూ ఉంటారు. అయ్యో రేపటి వరకు ఎట్లా బాని. వాళ్ళు 7 రోజులు చెప్పిన ఆయనకి కాఫీ లేదు, టీ లేదు, విన్న ఆయనకి నీళ్ళు లేవు, భోజనం కదిలింది లేదు ఎవరు. 7 రోజులు భాగవత ధార ప్రవాహం ఒక నది ఎట్లా ప్రవహిస్తుందో అట్లా ప్రవహించింది శుక మహర్షి వక్త్రము ద్వారా. పరీక్షిత్ మహారాజు అదే దీంతో స్వీకరించినాడు ఆయన. అటువంటి భాగవతాన్ని మనం ఇప్పుడు 1 గంటలో చెప్పుకోవాలి కదండి. ఒకే గంట, ఆ గంటలో కూడా 10 నిమిషాలు అయిపోయింది అవడే. కాబట్టి భాగవతము 18,000 శ్లోకాలతో ఉంటుంది. 18,000 శ్లోకాలు. సంస్కృత భాగవతానికి పోతనామాత్యులు తెలుగు రాసినారనమాట. 18,000 శ్లోకాలతో అలరాడుతుంది. దాన్ని అంతా కూడా ఒకే శ్లోకంలో చెప్పేసినారు. మళ్ళీ ఒకే శ్లోకంలో భాగవతం. ఆదౌ దేవకి దేవి గర్భజననం వింటే అర్థమైపోతుంది. ఆదౌ దేవకి దేవి గర్భజననం గోపీ గృహే వర్ధనం మాయాపూతన జీవితాపహరణం గోవర్ధనోద్ధారణం కంసచ్ఛేదన కౌరవాదిహననం కుంతీసుతాపాలనం ఏతద్భాగవతం పురాణగతితం శ్రీకృష్ణ లీలామృతం. అయిపోయింది భాగవతం. అంతే, ఒకే శ్లోకం. ఆదౌ దేవకి దేవి గర్భజననం, దేవకి యొక్క గర్భంలో జన్మించినాడు. గోపీ గృహే వర్ధనం, ఆయన పెరిగింది ఎక్కడ? గోపబాలుని యొక్క గృహాల్లో. మాయా పూతన జీవితాపహరణం కంసచ్ఛేదనం, ఇంకా దీనికి చెప్పాల్సిన పనిలే కదా. మాయా పూతన జీవితాపహరణం గోవర్ధనోద్ధారణం, గోవర్ధన గిరిధారి, అట్లాంటి మహిమలు ఎన్నో చూపిస్తూ కంసచ్ఛేదన కౌరవాది హననం, కంసుడిని మొదలుకొని కౌరవుల వరకు ఉండేటువంటి దుష్టులంతా సంహరించి కుంతీసుతాపాలనం, శిష్ట రక్షణ, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం అయింది 2. ధర్మ సంస్థాపన అర్థాయ, భగవద్గీతే ధర్మ సంస్థాపన. కాబట్టి కంసచ్ఛేదన కౌరవాది హననం కుంతీసుతాపాలనం ఏతద్భాగవతం పురాణగతితం శ్రీకృష్ణ లీలామృతం. ఒకే శ్లోకంలో చెప్పేసాడు అనమాట. దాని యొక్క వివరాలు భాగవతంలో మరి ఏముంటుంది అంటే, శ్రీకృష్ణుని యొక్క జననం నుండి ఆయన యొక్క బాల్య లీలలో, రాజ్య పాలన, ఆయన యొక్క మెసేజ్ ఏదైతే ఉందో అదంతా కూడా లీలలుగా దశమస్కందంలో వస్తుంది. తర్వాత దశావతారాలు, మత్స్య కూర్మ వరాహస్య నారసింహ అధవామన రామో రామశ్చ కృష్ణశ్చ బుద్ధ కల్కీచతే దశావతారాలు. దశావతారాల గురించి భాగవతంలో వస్తుంది. తర్వాత వంశక్రమాలు, సూర్యవంశము, చంద్రవంశము, ఇట్లా ఆయా వంశాలలో రాజులు. ఇప్పుడు రామాయణం అన్నామనుకుంటే రాముడు, ఆ రాముని యొక్క ఘనత అంతా చెప్తుంది రామాయణం. అంతకుముందు ఎటువంటి చక్రవర్తులు ఉన్నారో, ఈ రాజ్యాన్ని ఎట్లా పరిపాలన చేసినారో, రాముని కంటే ఘనమైనటువంటి చక్రవర్తులు ఈ యొక్క భారతదేశాన్ని పరిపాలన చేసినారు, అఖండ భారతాన్ని పరిపాలన చేసినారు. ఆ రాజుల యొక్క చరిత్రలంతా కూడా భాగవతము చెప్పుకుంటూ వస్తుంది. మరి ఈ గంటలో ఏం చెప్పుకునేది? మరి ఆ చక్రవర్తుల చరిత్రలు చెప్పుకోవాలన్నా, దశావతారాలు చెప్పుకోవాలన్నా, శ్రీకృష్ణ లీలలు చెప్పుకోవాలన్నా? కాబట్టి
మొత్తం భాగవతం ద్వారా మనం ఏం తెలుసుకోవాలా, మనకి ఏమి ఉపయోగం అవుతుంది, విన్న తర్వాత ఇక్కడి నుంచి మనం ఇంటికి తీసుకెళ్ళి మన జీవితంలో ఏది నేర్చుకోవాలా అది తెలుసుకుందాం కదండి. దశావతారాలు ఎట్లన్నా పోని, కృష్ణుడు ఏమన్నా లీలలు చేసుకోండి, దాని నుంచి మనకేం ఉపయోగమో. కాబట్టి భాగవత కథ రహస్యాలు అర్థమైందే, భాగవత తత్వచింతన, భాగవత రహస్యాలు కథలు అందరికీ తెలుసు కదండి. చిన్నప్పటి నుంచి భాగవత కథలు వింటానే ఉన్నాము, టీవీలో చూస్తూనే ఉన్నాము. ప్రహ్లాద చరిత్ర తెలియని వాడు లేడు, బలిచక్రవర్తి చరిత్ర తెలియనివాడు లేడు. కానీ దాని నుంచి మనం ఏం తెలుసుకోవాలా అనేటువంటిది మనం చూస్తామన్నమాట. ఏదో ఏ కథ తీసుకున్నా కూడా దాని వెనుక అత్యంత నిగూఢమైనటువంటి రహస్యాల్ని దాచిపెట్టి ఉంచారు మహాత్ములు. కాబట్టి పలికెడిది భాగవతమట, పలికించడి వాడు రామభద్రుండట, నే పలికిన భవహరమగుడట, పలికెదవే రెండుగాద పలుకగనేలా. పోతన మాత్రం చెప్తున్నాడు, పలికెడిది భాగవతమట, పలికించడి వాడు ఇదెక్కడ కథ, చెప్పేదేమో కృష్ణ చరిత్ర, పలికించేవాడు రాముడంట. అంటే పోతన మాతల యొక్క ఇలవెలుపు శ్రీరామచంద్రుడు కదండి. ఒంటిమిట్ట కోదండ స్వామి ఉన్నారే కడప జిల్లా, అక్కడ ఆయన కూర్చొని భాగవతాన్ని రాసినట్టే చరిత్ర చెప్తున్నాను. టీటీడీ వాళ్ళు కూడా ఆ భాగవతాన్ని ప్రచురించి ఒంటిమిట్ట కోదండ రామస్వామి దేవాలయంలో దాన్ని ఆవిష్కరించి మరి ప్రజల దగ్గరకు తీసుకొచ్చినారనమాట ఆ భాగవతాన్ని. కాబట్టి అటువంటి ఘనమైనటువంటి చరిత్ర కలిగినటువంటి వాడు పోతనామాత్యుడు. ఆయన దశావతారాలు రాస్తూ మరి ఏదో ఒక కథ తీసుకుందాం. ఇప్పుడు బలిచక్రవర్తి అనుకోండి, బలిచక్రవర్తి కథ తెలియని వాళ్ళు లేరు. బలిచక్రవర్తి ముల్లోకాలను ఆక్రమించేసినాడు. భూలోకము, స్వర్గలోకము ఇత్యాది లోకాలన్నీ కూడాను, అష్ట దిక్పాలకుల యొక్క అధికారాలన్నీ కూడాను బలిచక్రవర్తి చేతిలో ఉన్నాయి. ఆక్రమించడము అంటే అర్థం చేసుకోవాలి, స్వర్గలోకాన్ని ఆక్రమించినాడు అంటే అర్థమేమి? ఇప్పుడు ఈయన స్వర్గాన్ని, ఆయన భూలోకంలోనే ఉంటాడు, బలిచక్రవర్తి భూలోకంలోనే ఉంటాడు. స్వర్గాన్ని ఇంద్రుడే పాలిస్తూ ఉంటాడు, వాయువు తన ధర్మాన్ని నిర్వర్తిస్తూ ఉంటుంది, సూర్యచంద్రులు కూడా వాళ్ళ ధర్మాలు పాటిస్తూ ఉంటారు. అయితే బలిచక్రవర్తి స్వర్గానికి పోయినాడు అనుకోండి, దేవేంద్రుడు ఏం చేయాలా, ఆ రాండి కూర్చోండి సార్, నాకు సింహాసనం కూర్చోండి అని చెప్పేదానికి లేదు. బలిచక్రవర్తి వచ్చినాడంటే దేవేంద్రుడు సింహాసనం నుండి లేచి పక్కన కూర్చొని బలిచక్రవర్తి తన సింహాసనంలో కూర్చోబెట్టాలి. ఆయన ఆదేశాలు ఇస్తాడు, ఇదిగో ఇట్లా నువ్వు పరిపాలన చేయాలి, ఇట్లా పరిపాలన చేయాలా అని. ఆయన ఆదేశానుసారంగా దేవేంద్రుడు చేయాలి, కానీ ఆయనకు స్వతంత్రత లేదు. ఇట్లా అన్ని లోకాలు ఆక్రమించినాడంటే ఆయన ఏం చెప్తే అది చేయాల్సిందే. వీళ్ళంతా గుమాస్తలు అయిపోయినారు, అన్ని లోకాలని ఆక్రమించేసినాడు. సూర్యుడైనా, చంద్రుడైనా, వాయువైనా, అగ్నిదేవుడైనా, ఆఖరికి యముడైనా సరే బలిచక్రవర్తి యొక్క ఆజ్ఞలో మెనగాల్సిందే. అంత కెపాసిటీని సంపాదించేసుకున్నాడు. మరి ఆ యొక్క దితి పుత్రులు దైత్యులు, అతిథి పుత్రులు దేవతలు. మరి దేవతలంతా కూడాను ప్రార్థన చేసినారు శ్రీ మహావిష్ణువు దగ్గర, ఏమంటే మాకు ఏం అధికారాలు లేకపోయా, మా బతుకులు ఇట్లయిపోయినాయి, అస్వతంత్రులు అయిపోయినాము, నిలువ నీడు లేకుండా అయిపోయింది అని చెప్పినప్పుడు శ్రీ మహావిష్ణువు మరి వామనుడై బలిచక్రవర్తి దగ్గర 3 అడుగుల దానం తీసుకొని మొత్తం సామ్రాజ్యాన్ని ఆక్రమించి ఆ దేవతలకు ఇచ్చినాడు. ఇది కథ, అంతే కదా, అది అందరికీ తెలుసు. ఇక్కడ సమస్య ఏమిటంటే బలిచక్రవర్తి యొక్క ఆస్తిని శ్రీ మహావిష్ణువు తీసుకోవాలి అంటే దానికి ఒక రూల్ ఉంది, యూనివర్సల్ లా అండ్ ఆర్డర్ పాటించాలి. ఏమి? యుద్ధం చేయాలి నువ్వు, అర్థమైనా? బలిచక్రవర్తి దగ్గర యుద్ధం చేసి యుద్ధంలో గెలిచి అప్పుడు ఆయన ఆస్తి నువ్వు తీసుకోవచ్చు. ముల్లోకాలకు ఆయన చక్రవర్తి. బలిచక్రవర్తిని నువ్వు యుద్ధంలో ఓడిస్తే ముల్లోకాలు నీవైపోతాయి. మరి యుద్ధం చేసి తీసుకోకుండా భౌతి భిక్షాందేహి అని 3 అడుగులు నేలబోరి విశ్వమంతా వ్యాపించి ఆయన ఇస్తే తీసుకొని వస్తావా? ఇది నీకు ధర్మమా? కదా. బలిచక్రవర్తికి తెలుసా నువ్వు శ్రీ మహావిష్ణువు అని? ఆయన చెప్తూనే ఉన్నాడు కదా, వరచేలంబులో, మాడలో, పొలములో, వన్యములో, గోవులో, హరులో, కాంచనమో, నికేతనములో, గ్రామములో, భూములో, ధరణీకంఠమో ఏమడిగినమో ధాత్రీ సురేంద్రోత్తమ
అవసరమా? ఏది 3 అడుగులు అడుగుతాడో నువ్వు ఏం చేసుకుంటావు? 3 అడుగుల్లో ఇల్లు కట్టుకునేదానికి ఇచ్చిందే? వ్యవసాయం చేసుకుంటావా? ఏమిటికి పనికిరాదే. ఎందుకు నీకు కావాల్సినంత భూమి తీసుకో, నీకు కావాల్సినంత మణులు, మాణిక్యాలు, వజ్రాలు, ఏనుగులు, భూములు ఏం కావాల్సిన నువ్వు తీసుకో అంటున్నాడు. అంటే అర్థం ఏమంటే చిన్న బాలుడు అనే కదా. ఆయన విష్ణువు అయితే అట్లా అడుగుతాడా కదా? బాలుడనే ఆయన చెప్పినాడు. ఒకవేళ ఆయన ముల్లోకాన్ని ఇచ్చినాడు అనుకో, తీసుకునేవాడు నువ్వెట్లా వాడు కదా? ఇది ఒక సమస్య. అంతేకాకుండా గురువు శుక్రాచార్యుడు వచ్చి, నాయనా వచ్చింది 3 అడుగులు 6 అడుగులు బాలకుడు కాదురా, శ్రీ మహావిష్ణువే వచ్చినాడు, మొత్తం నీ సమస్తాన్ని ఆక్రమించేస్తాడు అని చెప్పిన గురువు యొక్క వాక్యాన్ని కూడా పక్కన పెట్టేసి దానం ఇచ్చేసాడు. ఇదో సమస్య. అంతేకాకుండా శిష్యునికి నువ్వు చెప్పినావు, చెప్పిన తర్వాత నీ ధర్మం అయిపోయింది, నువ్వు కమండలంలో పోయి దూరినావు, అవునా? ఆ వటు ఏం చేశాడో దర్పం తీసుకొని కూర్చున్నాడు, గుడ్డోడైపోయాడు. గురుస్థానంలో ఉండి ఏమి కర్తవ్య పాలన చేయకుండా అహంకరించి గుడ్డివాడిగా తయారైనవు, నువ్వు గురువుగా అర్హుడా? చూడండి ఎన్ని సమస్యలు ఉన్నాయి కదా. మనం వినేస్తూ ఉంటామో వెళ్ళిపోతూ ఉంటాం. కాబట్టి ఏమి భాగవత రహస్యాలు? శ్రీ మహావిష్ణువు యుద్ధం ఎందుకు చేయలేదు ఇది కదా. మొట్టమొదట శ్రీ మహావిష్ణువు వచ్చింది యుద్ధానికే. ఆయనేం భిక్ష తీసుకుని రాలే. యుద్ధాన్ని శంకరం పూరించి యుద్ధానికి వచ్చినాడు, బాణం ఎత్తినాడు, బలిచక్రవర్తి పైనుంచి కింది వరకు ఒకసారి చూసినాడు. బాణం వేసేదానికి ఎక్కడ జాగానే లేదు. ఎందుకంటే నువ్వు బాణంతో గాయపరచాలంటే ఆ చిన్న గాయాన్ని అనుభవించేటువంటి పాపాన్ని బలిచక్రవర్తి చేసి ఉండాల. అంత పుణ్యాత్ముడు అంట ఆయన. ఎక్కడ కానీ గాయపరిచేదానికి స్థలమే దొరకలేదు ఆయనకు. బలిచక్రవర్తి చేసుకున్నటువంటి పుణ్యం అంతా మధ్య అడ్డమచ్చి నిలబడిందంట. ముందు నన్ను దాటు, తర్వాతే బలిచక్రవర్తిని యుద్ధం చేయండి. ఇప్పుడు అర్థమైందా? నువ్వు పుణ్యాత్ముడు అయి ఉంటే ఈ లోకంలో నిన్నెవ్వరు ఏమీ చేయలేరు. నువ్వు పాపాత్ముడు అయి ఉంటే ఆ పాపం నిన్ను వరిస్తుంది. అప్పుడు నువ్వేమనుకుంటావు? ఇక పక్కింటోటి ఇట్లా చేశా, ఎదురింటోటి ఇట్లా చేశా, నా ఫ్రెండ్ అయ్యి వాడు నాకు మోసం చేశా అని అంటావు. కానీ నీ పాపమే నీ కష్టాల రూపంలో వచ్చిందే కానీ వాడు కారణం కాదు, ఇంకోడు కారణం కాదు. అనవసరంగా నువ్వు పోలీస్ స్టేషన్కి, కోర్టులకు తిరగాల్సిన పని లేదు. ఎందుకో? నువ్వు పుణ్యాత్ముడు అయి ఉంటే శ్రీ మహావిష్ణువు కూడా ఏమి చేయలేడు నిన్ను. అర్థం చేసుకోండి. శ్రీ మహావిష్ణువు కూడా త్రిమూర్తులు ఏకమైన పుణ్యాత్ముడిని ఏమీ చేయలేదు. వెనక్కి వచ్చేసా విష్ణువు. ఎందుకని? ఆయన యొక్క యజ్ఞ యాగాల ద్వారా, అశ్వమేధ యాగాల ద్వారా, తర్వాత రాశి యాగాల ద్వారా, యజ్ఞ యాగాల ద్వారా, దానాల ద్వారా, పుణ్యం యొక్క శక్తితో ఆయన లోకాలన్నీ ఆక్రమించినాడు. దీంట్లో తప్పేమీ లేదు ఏడా. కాబట్టి శక్తితో చేయలేని యుక్తితో చేయాలని మరి ఆ దాన రూపంగా వెళ్ళినాడు. ఇంత కథ చెప్పాల్సిన పని లేదండి. ఇప్పుడు ఇంట్లో ఒక యజమాని ఉంటాడండి. యజమానికి 4 కొడుకులు, 4 చిన్న చిన్న బాలు. వాళ్ళందరికీ బొమ్మలు తీసి ఇచ్చింటాడు. ఒకడికి రైలు బొమ్మ, ఇంకోడికి ఏను బొమ్మ, ఇంకోడికి జింక బొమ్మ, ఇంకోడికి బస్సు, ఇట్లా తీసి ఇచ్చింటాడు. వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు. దీంట్లో పెద్ద కొడుకు ఏం చేస్తాడంటే అందరూ వీక్కునేస్తాడు బొమ్మలన్నీ కదా. అందరూ వీక్కునే ఇవన్నీ నావే అంటాడు. వీళ్ళంతా పొరలు ఏడుస్తూ ఉంటారు, అయ్యో నా బొమ్మ నా బొమ్మ నా బొమ్మ అని. ఇప్పుడు తండ్రి వచ్చి పెద్ద కొడుకుని చంపేసి ఆ బొమ్మలు తీసుకుంటాడా? చెప్పండి. ఏదో నయానో భయానో, వరే నీకు ఇంకా పెద్ద తీసిస్తాను రా, నీకు నిజమైన లారీ తీసిస్తాను, నీకు ఇంకా అది తీసిస్తాను అని చెప్పి ఆ మాట ఈ మాట చెప్పి ఆ బొమ్మలు తీసుకొని 4 కొడుకులకి ఏదో ఆడుకోకూడరా ఇచ్చేస్తాడా లేదా? చంపేస్తాడేమన్నా కొడుకుని? లేదు కదా. విష్ణువు చేసింది కూడా అదే. ఆయన ఏమి నాకు దానమీరా అని విశ్వమంతా వ్యాపించినాడంట. ఈయన వ్యాపించకపోతే అంతకుముందు విష్ణువు ఏం సర్వవ్యాపకుడు కాదేమి, అప్పుడే సర్వవ్యాపకుడైనాడు. విశ్వం విష్ణుర్వ షట్కారో భూత భవ్య భవద్రోహో భూత హృద్భూత ఉద్భావో భూతాత్మ భూత భావన. ప్రతి అణువణువులో విష్ణు ఉండేది విష్ణువే.
నువ్వు నాది నాది ముల్లోకాలని అనుకుంటున్నావే, అప్పుడు కూడా సర్వము వ్యాపించినటువంటి వాడు విష్ణువే. అప్పుడే ఆయన త్రివిక్రమణం కాలే. కాబట్టి నయాన భయాన ఎట్లయితే కొడుకుల దగ్గర నుంచి ఆ బొమ్మలన్నీ నువ్వు పంచుతావో, అట్లా ముల్లోకాలు ఆయన తీసుకొని ఆయన పెట్టుకున్నాడే. మేమన్నా పెట్టుకోలే. ఇంద్రునికి ఇంద్రలోకం ఇచ్చేసా, ఇది కూడా మీ లోకాలు తీసుకోండి అని ఇచ్చేసాడు. అంటే వాళ్ళ అధికారాలు వాళ్ళకు వచ్చినాయి, వాళ్ళు పాలన చేసుకున్నారనమాట. కాబట్టి